వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ స్వీటీ భాష. ఎట్లున్నారు మన సబ్స్క్రైబర్లు? చాలా హ్యాపీగా ఉన్నారు అనుకుంటున్నా. ఇంకా హ్యాపీగా ఉండాలని కూడా కోరుకుంటున్నాము. ఇంకా మేమైతే చాలా హ్యాపీగా ఉన్నాము. మీ ఆశీస్సులు మాపై ఉన్నంత వరకు మేమైతే హ్యాపీగానే ఉంటాము. ఇంకా మీరు కూడా మన సబ్స్క్రైబర్లు అందరూ కూడా చాలా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాము. చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఇలానే సపోర్ట్ చేస్తుంటారు. మీకోసం మంచి మంచి వీడియో తీసుకొస్తాం. ఇక నిన్న చెప్పినాం కదా, రాఖీల పండుగ సిరీస్ ఒక 3-4 పార్ట్స్ లాగా తీసుకొస్తాము. నచ్చితే ఖచ్చితంగా సపోర్ట్ చేయండి అని అన్నాం కదా. మీరు సపోర్ట్ చేస్తే ఇంకా మాకు ప్రోత్సహించినట్టయి మంచి మంచి కంటెంట్ మీకోసం తీసుకురావాలనిపిస్తుంది. కాబట్టి ఇట్లా చేస్తే బాగుంటది, అట్లా చేస్తే బాగుంటది, ఏమైనా పర్సనల్ గా మీ ఒపీనియన్ కానీ లేకపోతే మీ పర్సనల్ గా జరిగిన కథ కానీ సిచ్యువేషన్ కానీ ఏదైనా ఉంటే మాతో షేర్ చేసుకోవచ్చు. కామెంట్ రూపంలో కామెంట్ బాక్స్ లో చెప్తే మేము అది స్టోరీ రూపంలో వీడియో లాగా తీసుకొస్తాము. ఇంకా మీరు సంతోషంగా ఉంటారా? రాఖీల పండుగ వస్తే బాధగా ఉంటారా? మీ అన్నదమ్ములు మీ వద్ద మడదర్లు ఎట్లెట్లుంటది, ఏం కథ, బాధ అయినా సంతోషమైన మాతో షేర్ చేసుకుంటే మేము వీడియోలా చూపిస్తాం. కాబట్టి ప్లీజ్ మాతో షేర్ చేసుకోండి. ఖచ్చితంగా లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇంకా చాలా మంది ఏమంటున్నారంటే, రాఖీ పండుగ అంటే కొంతమందికి బాధ ఉంటది, కొంతమందికి సంతోషం ఉంటది, కానీ బాధ మాత్రం ఘోరంగా ఉంటది. బాధ ఉన్న వాళ్ళకి బాధ మాత్రం ఘోరంగా ఉంటది. సంతోషం అంటే ఏదో ఎప్పుడు ఉన్న సంతోషం, కానీ ఎవరికైనా అన్నదమ్ములు లేని వాళ్ళకి కానీ వదిన మరదలు మనం చీచి పోపు అని మనల్ని దేకకుండా చూస్తారు చూడు. ఇంకా బాగా రాఖీల పండుగలు తెలుస్తే చూడు, ఎందుకురా ఈ బతుకు అన్నట్టు అనిపిస్తుంది. పర్సనల్ గా ఇంకా చాలా మంది ఫేస్ చేస్తుంటారు ఆ ప్రాబ్లం. కాబట్టి మేము వీడియో లాగా తీసుకొచ్చిన మీ ముందుకి. ఇంకా నచ్చకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియో కింద కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి. సరే లేట్ చేయకుండా వీడియోకి వెళ్దాం పదండి. హలో అమ్మా, ఏం చేస్తున్నావు బిడ్డ? మొత్తం ఏ గుర్తుకొస్తలేమంటున్నాం మేము. ఒక్కసారన్నా ఫోన్ చేస్తలేవు. రేపు రాఖీల పుణ్యం కదా బిడ్డ, రేపన్నా వస్తావా రావా మమ్మీ? ఎన్ని రోజులు అవుతుంది? మా ఇంటి ముఖమే చూస్తలేవు, ఏమైందమ్మా నీకు? వస్తామ్మా, వస్తా. ఇక రాఖీల పుణ్యము సంవత్సరానికి ఒకసారి వస్తుంది. ఇక రాకుంటే ఏం చేస్తా? ఎవరు తూతు అన్నా శీషి అన్నా వద్దని నువ్వేసిన ఎలగొట్టినా రావాలి కదా. వచ్చి మా అన్నకు ఉన్నొక్కొనికి రాఖీ కట్టిపోవాలి కదా. వస్తా తీయి. అయ్యో గట్ల బాధపడకు మమ్మీ, ఇక దాని గురించి తెలిసిందే కదా. దానికి ఇట్లా అన్నదమ్ములు ఇక ఆల వదిన మడదలు ఎప్పుడో పెట్టుకున్నదంటే దానికి తెలుస్తుంది. నీ విలువ ఇప్పుడు ఏం తెలియదమ్మా, నువ్వు బాధపడకు. నేను మీ అయ్య ఉన్న రోజు నీకు ఏ కష్టం రాని మమ్మీ. దాని మాటలు పట్టుకొని మా ఇంటి దిక్కి అడుగు పెడతలేవు. ఎందుకురా? వస్తావా రావా? రాఖీల పుణ్యానికి వచ్చి ఒక 2-3 రోజులు ఉండిపో బిడ్డ. ఇట్లొచ్చి అట్లా పోకు. ఎప్పుడు గట్టినే పోతున్నావు. ఏ పండుగకు వస్తలేవు, పబ్బానికి వస్తలేవు. ఇక వస్తే రాఖీల పండుగకు, ఇక మళ్ళీ వచ్చేసారి రాఖీల పండుగకి వస్తున్నావు. కానీ ఎన్నడన్నా మా ఇంటి ముఖమన్నా చూస్తున్నావా బిడ్డ? నువ్వు తల్లిదండ్రులు ఎట్టురన్నా పలకరించన్న పోతున్నావా? ఫోన్ ఇట్లా చేస్తలేవు మమ్మీ. ఎందుకురా? మేము గంత షీపులు కనిపిస్తున్నామారా నీకు? అరే గామ గురించి ఎందుకమ్మా, ఇక పోనీకి ఇక సుంటలు మస్తు మందులు ఇక చూస్తలేమా అమ్మ. అన్నదమ్ములు మంచిగా ఉంటే ఓరుస్తలేవు అవి. పెళ్ళి ఆలోచన సంధి అన్నదమ్ములు అక్క చెల్లెలను మర్చిపోతుర్రు. చాలా బాధ అవుతుందమ్మా. నేను ఇంతమందిని చూస్తలేను. ఇక నాకు 3 ఏళ్ల సంధి అనుభవం అవుతుంది కదమ్మా. కొత్తగా ఏమన్నా నాకు ఇక సరే దాని గురించి పట్టించుకొని ఉంటే ఇక నేనే ఆగమైతట్టు. కానీ ఇక మీ అల్లంతో నుండి బాధ అవుతుంది. మీ అల్లుడికి ఏమని చెప్పి రావాలి, ఎట్లా అని చెప్పాలి? ఎన్నడు గుర్తుకు రాని మీ అమ్మగారికి ఇప్పుడు పోతాంటున్నదేంటి అని తిట్టగల ఏమంటాడో ఏమో అమ్మ. మరి చెప్పైతే చూస్తా, ఎట్లా చేసి రావాలి, తప్పదు. ఇట్లొచ్చి ఇట్లా కట్టిస్తామ్మా. నేనైతే ఉండను. దాని ముందట నేను దాని మాటలు వినుకుంటా, సూపోడు మాటలు తిట్టుకుంటా, నేను అవన్నీ వినుకుంటా ఉండలేనమ్మా. నేను అప్పుడే వస్తుంది. నాయనకు నీకు ఏమైనా తీసుకొని వస్తా. అవునమ్మా, ఈయనతో నాకు షేర్ ఉంటది. ఇప్పుడు ఏమంటాడో ఏం కథలో కాదురా. ఇంకా తులన్నర బంగారం పెట్టాలని ఒకటే ఇజ్జత్ తీస్తుండల్లుడు. ఏం తక్కువ చేస్తామని మమ్మీ. అన్నిందాల బండి అంటే బండి పెట్టినాము, కట్నం పైసలు ఇచ్చాము. ఏదో మా దగ్గర పైసలు లేక తులన్నర బంగారం తక్కువ పెట్టాము. సర్దుకొని కూడా అమ్మ ఎప్పుడు గదే పంచాలి, గదే లొల్లి. ఇక అమ్మగారింటికి రానియడా? ఇంకెన్ని రోజులని రానియడు? నువ్వేమో దానికి భయపడి నేను రానంటే రానమ్మా, దాని మాటలు నేనలేను అని నువ్వు అంటావు. ఆయనేమో నీ అమ్మగారు ఏం చూస్తురే, ఏం పెడుతుందని పోతున్నవే అని ఆయన తింటాడు. ఇంకెన్ని రోజులు బిడ్డ? నాకున్నదాన్ని ఒకదాన్ని నువ్వు, నీకున్నోడొకడు. అంతో నిమ్మలంగా ఇక ఉండకనంటే నువ్వేందమ్మా దానికి భయపడతావు? ఆయననేమో మా గురించి అది చేస్తాడు. ఏందో అమ్మ, నాకు ఏం అర్థమైతలేదు మీ సంగతి. సరే అమ్మ, ఆయన సప్పుడు అవుతుంది. జరుండు ఆయన రాగానే అడుగుతా ఏమంటాడో చూస్తా. నేను మళ్ళీ జరాయనకు చేస్తామ్మా. జరుండు పెట్టే. ఏం చేస్తున్నావు? ఎగట్లా కట్టె పూర్లో కట్టి నిలబడ్డావు? ఏం చేస్తాను కానీ రేపు రాఖీల పుణ్యం కదా, రాఖీల పండుగ కదా. ఇక రేపు అందరం కలిసిపోదామా మా అమ్మగారింటికి? లేకపోతే నేను ఒకదాన్ని పోయి రానా? ఇక అదే అడుగుదామని చూస్తున్నా. ఇక నువ్వు వచ్చినవు, మరి ఏమంటావు? ఎట్లా పోవాలి చెప్పు రేపు? నేను ఏముందని పోతావే మీ అమ్మగారింటికి? ఏం పెడుతుర్రాని? నెలకు ఒకసారన్నా ఫోన్ చేసి మాట్లాడరు. ఎట్లున్నావు బిడ్డ అని మాట్లాడారు, ఎట్లున్నావు చెల్లి అని మీ అన్న మాట్లాడాడు. ఏం ముఖం పెట్టుకొని పోతావు?
ఇక నువ్వు పోతేనేమో మీ వదిన అసలే ఓడవదు నిన్ను. ఏమిచ్చి పోతావు, ఏమిచ్చి రాఖీలు కట్టొస్తావే? మన గతి లేకనా నిమ్మలంగా ఉండు. తులంన్నర బంగారం ఎప్పుడు పెడతారో అప్పుడు పోదు. నేను ఇక తిడతా ఉంటే మీకు ఎక్కడ అర్థమైతలేదు, ఈడు అతనే వదులుతుంటాడు అని ఇక అప్పుడు సరి చేస్తలేడు. మీరు మీ అమ్మగారు ఏం పెట్టిరే నాకు పోతా పోతా అని ఒకటి చేయగలుగుతున్నకు చప్పుదాక్తుండు, ఎక్కడ పోయేది లేదు. మా అక్క చెల్లెళ్ళు వస్తారు కదా, ఇక వాళ్ళు వచ్చినాక ఇంత చికెన్ మటన్ చేస్తా వండుకొని మళ్ళీ తినుందాం పియ్యి. ఏం చేస్తారా మీ అమ్మగారు పోయిన ఇట్లా? అయ్యో మా ఆడవిళ్ళు వచ్చిందమ్మా ఇంత మటన్ అన్న తీసుకొస్తానే మొఖాలు అనే వాళ్ళు. ఏమొద్దుకో ఏం పోతావు? ఏముందని పోతామయ్యా, పెట్టుబోతల కోసం పోతాము. ఇక అన్నకు చెల్లె కన్నా ఉన్నామని ఏడాదికి ఒకసారి గుర్తు చేసుకుంటానికి పోతాము. ఈ బంధాలన్నీ తీగిపోకుండా కాపాడుకున్నందుకు పోతామయ్యా. నువ్వు అట్లా మాట్లాడతావేంది? ఇక మా వద్దు చక్కగా చూడకున్నా ఇక ఆ పొద్దు సందాలు అట్లనే చూస్తుంది నన్ను. ఇక దాని గురించి నాకెందుకు? మా అన్నతో నిమ్మలంగా తెలిసేపుండి మాట్లాడి చేతికి ఒక రాజు కట్టేస్తే నాకు నిమ్మలం అవుతుంది అయ్యా పానము. జరిసేపు ఒక గంట సేపట్ల పొయ్యి వస్తా. ఓ బాగున్నది. మీ అన్నగాడు ఏమైనా మీ వదినదికే మాట్లాడతాడు. మరి మా చెల్లి వచ్చింది ఎన్నడన్నా ఒక చీర పెట్టిన ముఖమానే. ఇన్నేళ్ళు సంది పోతున్నావు, పెళ్ళయి ఎన్నేళ్ళు అవుతుంది మన పెళ్ళైన సంది పోతున్నావు. ఎన్నడన్నా మీ అమ్మగారింటికి వెళ్ళి ఒక చీర కట్టుకొచ్చి మా ముఖమానే నీది. ఇక పోతావు రాత్రి అయితే వస్తూనే ఉంటావు. మరి ఉండు తిను తాగు, 2 రోజులు నిద్ర చేసుకోరి అని ఎవరన్నా అంటారా అని నీ ముఖానికి? ఎవరు దేకని బతికే ఏం బతికే ఏమొద్దుకో వద్దన్న కదా ఒకటే పోత పోతాను తలుగుతున్నవేమే. ఎవరేమనుకున్నా సరే, ఎవరు ఉండమన్నా ఉండమనుకున్నా ఇక మా అయ్య మా అమ్మ ఉన్న రోజులు నేను వాళ్ళ కోసమన్నా పోవాలి. ఇప్పుడు ఉన్న ఒక బిడ్డ మా అడవిలో రాకపోయా అని మా అమ్మ మా అయ్య ఎదురు చూస్తారు. ఇప్పుడు మా అన్నకు ఉన్ననో నేనొక్కదాన్ని, నేనొక్కదాన్ని రాత్రి కట్టకుంటే సీత అంతా బూడగైతది. అది పిల్ల జల్ల లేరాయే, ఒక పిల్లనన్న కడతదేమో అనుకుంటే ఇప్పుడు నేను పోకుంటే మా అన్న చేతి బోడగా ఉంటుంది. ఎవరైనా చూస్తారు ఏమనుకుంటారు? అవి చూడ మా అడవిలో రాలేనట్టుంది, ఎందుకంత దానికి కోపము, ఎందుకంత దానికి పొగరు అని అనుకోరా? జరా ఒక గంట సేపటి ఇట్లా పోయి అట్లా వస్తాయా? ఇక మన ఆడపిల్లలు వచ్చేసరికి అదో ఇదో వండి పెడతా. ఆ పిల్లని చూసుకొని నువ్వు ఇంటికి కానీ నేను డబ్బును వస్తా. ఏమో అమ్మ నీకేరుక. సరే జర్ర చేపలు ఇట్లా పోయి అట్లా రావాలి. ఇక ఆన్య ఉండమంటుర్రు, నేను ఈయన ఉంటున్నా పిల్లల్ని చూసుకొని ఫోన్ ఇట్లా చేసాం అనుకో, ఇక చూడు మీ అమ్మగారి ఇంటికి వచ్చి పంచాయతీ చేస్తానా చెయ్యనా చూడు. ఏమనుకుంటున్నావు? వస్తా ఇక నాకేముందాడా, నన్ను పట్టించుకున్నట్టు లేరాయే. ఉన్న ఒక వద్దే ఇక మడదలి మంచిగా చూసుకుంటదేమో అని ఏరుకోరి పిల్లని తెచ్చి చేస్తే ఇక నన్నే తన్ని పంపిస్తుండది. అది యువతో ఎవరికెంచి వచ్చిందో ఇక నన్ను అంతనే ఓరుస్తలేదు. సరే ఇట్లా పోయి అట్లా వస్తా నేను. హలో అమ్మా. చెప్పు బిడ్డ, ఏమైంది? అల్లుడు వచ్చిందా? అడిగినవా అమ్మ? పొమ్మనడా లేదా? పొమ్మనడమ్మా. ఇక అదో ఇదో మాటలు తీసుకుంటా ఇక సరే పోయి డబ్బుండా ఆడుండా కంటి ఉండకు అని చెప్తుందమ్మా. ఇక సరే గాని ఇక వద్దుందా పోయిందా అని వాళ్ళ అమ్మగారింటికి? ఇంకా పోలేదు బిడ్డ, తానాలు గిట్లా చేసుకుంటారు, మరి పోతారో ఏం కథనో. మరి ఎప్పుడు వస్తావు? పొద్దుకంగా వస్తావా ఇప్పుడే వస్తావా మమ్మీ? ఇక పొద్దుకంగా ఏడుస్తామ్మా, మా ఆడపిల్లలు వస్తారు. మా ఆడపిల్లలు వచ్చినాక నేను అక్కడ వస్తే ఎట్లుంటే చెప్పు. వాళ్ళకి అదో ఇదో వండి పెట్టాలి నాయి, తినిపించి తాపించి పంపించాలి నాయి. నేను అక్కడ వస్తే ఎట్లుంటదమ్మా? ఇప్పుడే వస్తున్నా, జర ఉండమను, తానం చేస్తుంది అంటున్నావు కదా. మళ్ళీ వాళ్ళ అమ్మగారింటికి తోలుకోగల అన్న నువ్వు జర్రసేపు ఆపమ్మాలను. మా అమ్మ నేను చెప్తే ఇదే ఆడదేనా? ఇక నువ్వు వస్తావని తెలిస్తే ఇంకా డబ్బును తీసుకొని పోతది. అందుకే చెప్పను చేయను, చెప్పకుండా చేయకుండా వచ్చింది. నాకేం తెలుసు అని నేను చెప్పదా తూకుంటా బిడ్డ. నువ్వైతే డబ్బును రా మళ్ళీ అడుగుగల్లా. ఇక పోతే అక్కడనే ఉంచుకుంటది అది. ఇక ఇయ్యాల రేపు 2 రోజులు నిమ్మలంగా తింటారు తాగుతారు, ఇక నిద్ర చేసి వస్తారు బిడ్డ. అందుకే డబ్బును వచ్చి కట్టిపోదురా మమ్మీ. మమ్మీ ఇప్పుడే వస్తున్నావా అమ్మ? రారా అమ్మ లోపలికి రా, ఇంకా పోలేదు అన్న ఇట్లా తాత. ఓ అమ్మో, సరిత వచ్చినట్టుంది. సరిత బాగున్నావా అమ్మా? బాగున్నా మీరు బాగున్నా అమ్మా? బాగున్నా బిడ్డ. ఎన్ని రోజులు అవుతుందమ్మా నీ ముఖం చూడక? ఏమో ముఖమే బంగారం అయినట్టుంది. ఎందుకు రాబుద్దైతే లేదా మా ఊరికి? చూడబుద్దైతే లేదా మమ్మల్ని? ఎందుకు వస్తలేవు మమ్మీ? ఇక ఎన్ని రోజులు అవుతుంది నిన్ను చూడక? ఓయమ్మో ఇటెంకల్లా వస్తలేవమ్మో. ఎందుకు వస్తలేనమ్మా? ఇక ప్రతి రాఖీల పండుగ వచ్చిపోతూనే ఉన్నా కదా. ఇక అందరి నోట్లలో ఎందుకు ఉండాలి? ఇక వచ్చి నా పని ఏందో నేను చూసుకొని పోతే అయిపోతుంది కదా అని వస్తలేనమ్మా. బాగుర్రా అందరు? పెద్దనైనా ఇట్లా బాగుర్రా? ఈ ఆడపిల్లలది ఏం బతుకైపాయ బిడ్డ. అన్నదమ్ములు ఉంటే ఒక తీరు, లేకుంటే ఒక తీరు. ఉన్నోళ్ళేమో నిమ్మలంగా చూసుకోకపోయే, లేనోళ్ళకేమో లేకేడుస్తుర్రు. ఇక అన్నదమ్ములు మంచిగా అక్క చెల్లెళ్ళతో కలిసిమెలిసి ఉన్నామంటే వచ్చే పిల్లలేమో అలానే విడదీస్తానికే ప్రయత్నిస్తున్నాయి. అవి వీటికి ఏం రోగాలు వచ్చినాయో, ఏంటి గత్తర్లు పుట్టినాయో ఏమో గిట్లా చేస్తున్నాయి అవి. నిజంగా బిడ్డ నా బిడ్డ పరిస్థితి గిట్ట గట్టనే ఉంది కానీ చెప్పుకోకుండా చేసుకోకుంటుంది బిడ్డ. ఇక ఏం చెప్పుకుంటాం చెప్పు? ఎవరి బాధ ఆనికే తెలుసు. ఈ ఆడపిల్లల బాధ ఎవరికి చెప్పుకున్నా తీరదు బిడ్డ. ఎవరి మనసులో వాళ్ళకేముంటది?
ఇక పోనీ మమ్మీ రాఖీలు కడతానికి వచ్చినావు కదా కట్టిపోదురా బిడ్డ మళ్ళా ఆడత్తగారింటికి పోగల ఇక మళ్ళా ఎంత ఫోన్ చేసినా రాడు. అరే సీను చెల్లొచ్చింద్రా ఇకరా. బాగున్నావా అమ్మా? ఓయమ్మ ఎన్ని రోజులు అవుతుందిరా నీ ముఖం చూడక. ఇప్పుడే వస్తున్నావా చెల్లే? ఇప్పుడే వస్తున్నా. కారాలా నా చెల్లే బంగారు తల్లి, అత్తగారింటిలో ఎచ్చున్నావమ్మా అత్తగారింటిలో. తోడబుట్టిన తోడు రాఖీ పండుగొచ్చే సెల్లెను రాక, చిన్నబోతి నేను సెల్లెను రాక. ఎన్ని రోజులైతుందమ్మా నిన్ను చూడక. ప్రతి ఏడాది రాఖీల పండుగ వచ్చిపోతున్నావంటే మళ్ళా మా ఇంటి ముఖము చూస్తలేవు. ఏమైందమ్మా? ఏం తక్కువ చేస్తున్నాం రా నీకు? గంతగానం బాధ ఏమైతుంది మమ్మీ? ఇక అప్పుడు నెలలో 2-3 సార్లు వచ్చిపోయేది, నిమ్మలంగా నిద్ర చేసిపోయేది, తిని తాగిపోయేది బావ నువ్వు. ఇక 3 ఏళ్ల సంది మా ఇంటి ముఖం ఏ చూస్తలేరు, అమ్మ నాయన ఎట్లు రని పలకరిస్తలేవు, ఫోన్ ఇట్లా చేస్తలేవు. ఏమైందమ్మా వస్తలేవు? ఏం చెప్పమంటావురా, నీ పెళ్ళం చేసే శాతం చూస్తుంటే ఇక నాకే ఒళ్ళు మండుతుంది. ఇక నీ చెల్లెలు ఎట్లా ఓడుచుకుంటా చెప్పురా. పెళ్లి కాకముందు సంధి ఎంత గౌరవంగా పెంచితే మీ చెల్లెను కింద కాలు పెట్టకుండా మీ అయ్య భుజాల మీద ఎక్కించుకొని తిరిగేటోడు. నువ్వా ఏది అడుగుతా అది ఇప్పించుకొచ్చేటోంది. ఇక నీ పెళ్ళైన సంది నీ పెళ్ళం వచ్చిన సంది ఏడ పట్టించుకుంటుర్రా. నా బిడ్డ వస్తే ఊరుస్తలేదు నీ పెళ్ళము. మన సొమ్మేమైనా తింటా అయిపోతుందా? అంతా కరిగిచ్చిపోతుందా నా బిడ్డ? ఎందుకురా నా బిడ్డ అంటేనే ఊరుస్తలేదు నీ పెళ్ళము. ఆమెకు సఖి చెప్పుకోగాని ఏమైతుందమ్మా అని బాధపడతావేంద్రా నువ్వు నీ చెల్లె. అరే అమ్మ, దాని గురించి తెలిసిందే కదనే, మళ్ళా కొత్తగా ఏం మాట్లాడుతున్నావు? ఎంత తెలిసిందైనా కాదురా. ఈ అత్తతోని మామతోని పంచాలు పెట్టుకోవాలి, మగంతో పంచాలు పెట్టుకోవాలి. కానీ వచ్చిన ఆడపిల్ల ఏడాదికి ఒకసారి వచ్చిన ఆడపిల్లతోని అమాసపున్నానికి వచ్చిన ఆడపిల్లతోని పంచాలు పెట్టుకుంటే ఎట్లుంటే చెప్పరా. మనకున్నదే ఒక ఆడపిల్ల, ఎన్నడో అమాసపున్నానికి వచ్చి ఒక రోజు ఉండిపోతది. గాదానికి నీ పిల్లమో నా బిడ్డను ఓర్వక సూటిపోట మాటలు మస్తు దిగి పాడి చేస్తుంది. మరి ఎట్లనుంటే చెప్పురా నా బిడ్డే. ఎన్నో రోజులు అవుతుంది మన ఇంటి ముఖమే చూస్తలేదు, మన ఆకలి దొక్కలేదు. ఇక బావ ఏమంటుండంట, బంగారం పెట్టరా అని మీ అమ్మగారు. ప్రతి రాత్రి పండుగ పోతున్నావు, ఏం పెడుతులే సీరియల్ సారాలు పెట్టి పంపిస్తురా, ఒకటే పోతా పోతా అని కలుగుతున్నావు, ఏం వద్దుకో అని ఆయన కోపం అవుతుందంట. ఈ పోరి అక్కడ మాటలు లేగలేక ఇక్కడ మన మాటలు తట్టుకోలేక ఆగమాగమయ్యి రాఖీల పండుగకు వచ్చిపోవాలి, అన్నకు రాఖీ కట్టాలి నాన్న. ఆ బోడ ఉంటాడా చేతుకు రాఖీ లేకుటా అని ఆ బాధపడి కడతందుకొస్తే నీ పిల్లమేమో గింత సేపు అవుతుంది అని సప్పుడు వినిపిస్తలేదా? ఏం కథ? బయటికి అన్ని వెళ్ళాలి కదా, ఇంతకని బయటికి వెళ్తలేదు, వచ్చి పల్లెత్తి మాట వలకరియదు. ఎట్లా అనిపిస్తుంది చెప్పరా ఉన్న కాడవిలకు? పానం బాధ అనిపించదా? సంధ్య ఇక్కడ చెల్లొచ్చింది, రాఖీ కడతదంటదా? అయ్యో నేనెందుకు వచ్చేది, నేను వచ్చి ఏం చేస్తాను? నీ కట్టమని రాదు, కట్టుకో దెబ్బ పోదాము, టైం అవుతుంది. ఇక మా అన్నదమ్ములు ఉంటారో పోతారో వాళ్ళు, దెబ్బ కట్టుకో. అరే ఇద్దరిని కూర్చోబెట్టి కడతదంటనే, ఎందుకు అట్లా చేస్తున్నావు? దాదాపునా అరే ఒకటే పని చేయని పట్టనీయకుండా ఒకటే పని తలుగుతావు కాదు. అన్న కడతారు రాఖీ అని వద్ద కడతారా? బాగుందమ్మమ్మ కథ. అరే ఎందుకే అట్లా బల్పు మాటలు మాట్లాడతావు? నా బిడ్డ వచ్చి గడికి ఒకసారి వచ్చి తింటా అయిపోతుందానే, ఈ సొమ్మేమైనా తినిపోతుందానే గట్లా మాట్లాడతావేంది? నా బిడ్డ వస్తే మరి పల్లెత్తి మాట వలకరిస్తలేవు, ఎప్పుడు వచ్చిన అక్క అంటలేవు. ఎప్పుడు వచ్చిన సరే కానీ ఒక మాట వలకరిస్తే ఏమైతుంది? నీ నోట్ల పనులన్నీ రాలిపోతున్నాయి. అయ్యిందే నీకెందుకు అంత బల్పు, ఎందుకు అంత బాబు? ఎవరిని చూసుకొని నా బిడ్డ రాఖీ కడతానికి వస్తే వచ్చి నిమ్మలంగా కట్టించుకొని, నేను సీరియస్ సారలు ఏది పెట్టకున్నా సరే, పోయినా లేదు పెట్టకున్నా సరే కట్టించుకుంటే ఎంత నిమ్మలంగా పోతుంది నా బిడ్డ. ఎందుకే గతరు బాబు నీకు? నీకేం తెలియదుకో, ఆమె ఏజ్ శాతాలు ఎట్లుంటాయి అనుకుంటున్నావు? ఇన్ని రోజులు మనం గుర్తుకు రాని రాఖీల పండుగ ఒక్కనాడు గుర్తుకొస్తామా? ఎండ సంది చూస్తున్నా రాఖీల పండుగకు వచ్చిపోతుందంటే మళ్ళీ మన ఇంటికి వస్తుందా? మరి నేనెందుకు వలకరియాలే? వాళ్ళ ఇంటికి ఎన్నడన్నా రర్రి మరి అని వాళ్ళు పిలుస్తుందా? మన ఇంటికి ఎన్నడన్నా వస్తుందా? ఎందుకమ్మ నేను వలకరిచ్చేది? ఏమొద్దు, ఇష్టం ఉంటే కట్టని లేకపోతే లేదు. అమ్మ కడతదని ఎదురు చూసుకుంటా కూర్చున్నాము, ఇంకా జర్ర అయితే పోయేటోళ్ళము. ఇక డబ్బును వచ్చింది కదా, ఇక కట్టించుకోవాలి. వాళ్ళ అన్న కట్టమను, నాకెందుకు కట్టేది? వాళ్ళ అన్న కోసం వచ్చింది ఇంత దూరము, వాళ్ళ అన్నతోనే కట్టించుకోమని మనం పెట్టించుకొని పొమ్మాను. అమ్మ జర ఊకోరావే, మీ ఇద్దరు ఎందుకు వెళ్ళి పెట్టుకుంటున్నాయి నా కొరకు? ఏదో అన్న కోసం అన్న చేతి బోడ ఉంటది, ఇక ప్రతి రాఖీల పండుగకు నేను కట్టాలి అని అన్న మీద ప్రేమతో వచ్చిన. ఇక అన్న కుక్కనికి కట్టిపోతానే, నేనేముండను మీ ఇంటి కాడ. జర నిమ్మలంగా ఉండరమ్మ జరసేపు. ఎందుకేమి అత్త కోడలు పంచాలు పెట్టుకుంటారు నా కొరకు? ఊకో. ఇక పోని చెల్లె, ఇక ఎవ్వరు నన్ను లేకుంటుంది. ఇప్పుడు నా పెళ్ళాన్నందున అమ్మనందున చెల్లెనందున ఎవరు నానాలి చెల్లె? పోని పోని అమ్మ, నువ్వు రాకొచ్చినావు, నిమ్మలంగా కట్టిపో అమ్మా. తోడ పుట్టిన తోడు అనుబంధమైనడు రాఖీ పున్నమి వెన్నెల నివే అన్నయ్య, ఆ రక్షా బంధము నీవేరా నా తమ్మయ్య.
చెల్లే ఊకో అమ్మ, ఏడవకు ఏడవకు. ఇక రాక రాక వచ్చినవు రాఖీల పండుగ నాడు ఏడ్చుకుంటా తూడ్చుకుంటూ పోతే నా పానం నిమ్మలం తీయదమ్మా. ఎవరి గురించో ఎందుకు బాధపడతావమ్మా, నేనున్నా కదా నీకు. ఏ అడ్డు ఆటంకం వచ్చినా నేను చూసుకుంటామ్మా. ఏదో దీన్ని నడుస్తుంది, ఇక పెళ్ళానన్న లేకుంది, ఎవ్వనన్న లేకుంటుంది. ఇప్పుడు ఏమన్నా అంటే ఇక నేను కేర్లేను, నీకు నీ చెల్లెనే కావాలి, నీ అమ్మనే కావాలని అట్లా మొత్తుకుంటది. ఇక అందుకే చెల్లి ఎవ్వరు నన్ను లేకుంటుంది, జర నిమ్మలంగా ఉండిపో అమ్మా. నేను మా అత్తగారింటికి పోయి వస్తా. బావని గిట్ల తీసుకొచ్చేది ఉండే, ఇక బావ మా మీద కోపంలో ఉండు. ఇక సరే తీయమ్మ పోయి వస్తాము, ఊకో ఊకో. సరే అన్న పోయిరవి. నడివే పోదాంపా, తప్పిపోతుందిగా పా పోదాంపా. అమ్మాయిగా పోతున్నమ్మా, నాయన ఇంకా వస్తలేడు కదా. ఏ కాలమా ఇంతసేపు సంది ఏం చేస్తుండే నాయన? పొలం కాడనే ఉండా? మీ నాయన సల్లగుండా ఎక్కడ పోతే అక్కడనే పోతాడు. మరి ఇలా రాఖీల పండుగ నా బిడ్డ వస్తది. ఇక వచ్చిందో రాలేదని ఇంత చింత లేకుండా ఎక్కడ చచ్చిండో ఏమో మీ నాయన. చూసినవా బిడ్డ దానికి ఎంత పొగరు? నా బిడ్డ ఎన్నడు వస్తుందని పల్లెకి మాట పలకరియకపాయే. ఏం బాధ పెట్టుకోకు మమ్మీ, జర అల్లుడు గిట్లా ఏదన్నా అడిగితే మంచిగా ఉన్నాము, మంచిగా మాట్లాడిందని చెప్పమ్మా. మళ్ళా కోపం కాగల అల్లుడు. ఇక నాకు తెలియదా అమ్మా, ఎట్లా చెప్పాలి ఏం కదా నాకు తెలియదా. సరే అమ్మా పోయి వస్తిగా. ఓ పెంటక్క, ఏం చేస్తున్నారు? తిన్నరా? ఏడచెల్లె ఇంకా తినలేదు. ఇక నా బిడ్డ వచ్చింది రాఖీలు కడతందుకు ఇక మాట్లాడుతున్నాము. ఓ అమ్మో సరిత, బాగున్నావా? ఏమైందమ్మా మాడు ముఖం పెట్టుకున్నావు? అయ్యో ఏడుస్తుంది రో సరిత. ఏమైంది బిడ్డ? మీ అన్నకి ఇట్లా లేరా? రాఖీలు కడతందుకు వచ్చినట్టు నువ్వు రాఖీల పండుగ నాడు పండుగ పూట ఏడుస్తావేంది మమ్మీ? ఏమైందిరా? ఇక ఏం చెప్పమంటావు చెల్లె, నా బిడ్డ బాధ బిడ్డకే ఉంది. ఎవరికన్నా ఏ అడవిల కన్నా ఉందో లేదో గాని ఇక నా బిడ్డకైతే మస్తు చెడు ఉందమ్మా వదినతోని. కాదురా, నా బిడ్డే రాక రాక వస్తుంది. ఏడాదికి ఒకసారి రాఖీల పున్నానికి వస్తుంది. అంటే మళ్ళీ ఏ పండుగకు వస్తలేదు, ఏ పబ్బానికి వస్తలేదు, దావత్లకు వస్తలేదు, సావులకు వస్తలేదు, బతుకులకు వస్తలేదు. దీని చేపటికి రాకరే బంద్ అయింది మా ఇంటికి. రాక రాక రాఖీల పున్నం నడుస్తే మరి పలకరిస్తలేదు. పల్లెకి మాట పలకరియకుతా సప్పుడు దాకుతా పోయింది. రాఖీ కట్టించుకుంది మొగానికి. ఇక మా పోయిన అమ్మగారింటికి తీసుకొని అడవిలో వచ్చింది. మరి ఏమైనా తింటదా తాగుతుందా? ఆ చీర సారలు ఏమైనా చీర నన్న పెట్టాలి. ఆయన పైసలున్న చేతులు పెడితే నిమ్మలంగా నవ్వుకుంటా ముసుకుంటా పోతుంది. మా అడవిల్లానికి ఇంతనన్న చింత లేకుంటుంది. రూబాబుగా పోయింది చెల్లె. నా బిడ్డ చాలా బాధపడుతుంది. ఎవరికి చెప్పుకోవాలి చెల్లె? అన్నదమ్ముడు ఉంటే ఒక బాధ ఉంది, లేకుంటే ఒక బాధ ఉంది. అవునక్క, నిజంగా అన్న చెల్లెలు చిన్నప్పటి సంది ఎంత ప్రేమగా పెరుగుతారు, ఎంత ప్రేమగా ఉంటారు. ఏ వదిన మరదళ్ళు వచ్చినాక ప్రేమ అంతా ఎడవాస్తారు అక్క. ఏమైతుందో ఏమో, అవి ఏం ఎక్కిస్తాయో ఏమో, ఏం నేర్పుతాయో ఏమో అక్క. ఇట్లా మాడతారు మొగోళ్ళు. ఇక పాపం పాపము. కానీ నిజంగా అమ్మ, నీ కోడలుకున్నంత బలుపు ఎవ్వరికి లేదు. మరి అడవిలో రాక రాక వచ్చింది అక్క. ఏమైనా తింటావా తాగుతావా? ఒక అర్ధ గంట గంట సేపు ఉండి మరి అమ్మగారింటికి పోతే కాదా? అంత దూరం చెంది పైసలు ఖర్చు పెట్టుకొని రాఖీలు తీసుకొని ఇంత దూరం వస్తే నిమ్మలంగా మాట్లాడకుంటే ఆ పిల్ల పానం ఆడవిల్ల పానం కలకల అనిపించదా? ఆడవిల్లతోనే అసురుసురు ఎందుకు అనిపించుకోవాలక్క? నీ కోడలికి గింతనన్న సిగ్గు శరం లేదా? బద్మాషిది. ఏం చెప్పాలి చెల్లి, ఎవరికైనా చెప్పుకుంటే సిగ్గుపోతట్టుంది. ఇక నేను ఆడికైనా బెదిరించిన ఏంది నా బిడ్డతో మాట్లాడవు అంటే మన ఇంటికి ఎన్నడు వస్తుంది, వాళ్ళ ఇంటికి ఎన్నడు పిలుస్తుంది అని మాట్లాడతానుకో, నీకు ఎందుకు నోరు మూసుకొని ఉండు అని అంటుంది చెల్లె. ఏమనాలి చెప్పు? దాంది నడుస్తుంది. దాందే నడుస్తుంది చెల్లె, మొత్తం సాగిస్తుంది. ఎన్ని రోజులు సాగిస్తుందో ఏం కథనో. నా కొడుకుని మొత్తం మార్చేస్తుంది. ఇక నా కొడుకు చాలా బాధపడుకుంటా రాక రాకొచ్చినావు చెల్లె అని ఇక దగ్గర కత్తుకుండు. ఇంకా పిల్లానికి ఏమో బాగా బాగా మంతుంది. అన్న చెల్లెలు ఎంత నిమ్మలంగా ఉంటారు చూడు. దానికి మంతుంది, అందుకే దబా దబా కొంటపోయింది చెల్లె తన అమ్మగారింటికి. ఇక 2 రోజులు అక్కడనే ఉంచుకుంటది. మరి ఉండక్క, రాక రాకొచ్చిన వాళ్ళ ఒక్క మాట నన్ను అనాలి ఏమనుకుంటా నోరు మూసుకొని పోయింది చెల్లె. ఇక నా బిడ్డ బాధ ఎవరికి చెప్పుకోవాలి? మా పోతుంది అంటే ఇక ఉండేం చేయాలమ్మా? నన్ను ఎవరు వలకరిచ్చారు, ఎవరు ఉండమన్నారు? నేను పోతా అంటే పోతానంటుంది చెల్లె. ఏం చేయాలి? ఇగో ఎట్లుందా రాఖీ వీడియో? చాలా బాగుంది కదా. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. రేపటి వీడియోలో కొంచెం డిఫరెంట్ కంటెంట్ తీసుకొస్తాము. ఇంకా వీడియోలో ఏమైనా చేంజెస్ చేయాలా, ఇట్లుంటే బాగుంటది అట్లుంటే బాగుంటది ఏమైనా ఐడియాస్ ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. మేము వీడియోలో తీసుకొస్తాము. ఇంకా ప్రత్యేకంగా వాళ్ళ సిచ్యువేషన్, ఆ పర్సనల్ సిచ్యువేషన్స్ ఏమైనా ఉంటాయి కదా, ఆ సిచ్యువేషన్ రాఖీల పండుగ రోజు మా పరిస్థితి ఇట్లుంటది అట్లుంటది అని ఏమైనా మీ పరిస్థితులు మాతో షేర్ చేసుకోవాలనిపిస్తే ప్లీజ్ కింద కామెంట్ చేయండి. మేము మీ సిచ్యువేషన్ తగ్గట్టు వీడియో అనేది రెడీ చేసి మీకోసం తీసుకొస్తాము. సరే, రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాం. చూసాను. బాయ్ బాయ్ అందరికీ.